హాయ్ అండి అందరికీ. ఈ వీడియోను ఒక హెల్త్ వీడియో లాగా కాకుండా నేను మీకు నేను మీకిచ్చే ఒక స్మాల్ సజెషన్‌లా తీసుకోండి. మీరు నిజంగా పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, మెలాస్మా, మంగుమచ్చలు, యాక్నే, పింపుల్స్, హెయిర్ ఫాల్ ఇలాంటి ఏ రకమైన స్కిన్ ఇష్యూస్ ఉన్నా సరే మీరు నిజంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? అది కూడా శాశ్వతంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఒక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది హోమ్ రెమెడీస్ అని అది ఇది మొఖానికి రాసేస్తుంటారు. ఇంకొంతమంది కెమికల్స్ ఉన్న క్రీమ్స్ వాడి ఉన్న చర్మాన్ని మరింత పాడు చేసుకుంటున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, లాజిక్ లేకుండా మ్యాజిక్ జరగదు. క్రీములు రాయడం వల్ల తాత్కాలికంగా పైనున్న ఆ మచ్చలు తగ్గొచ్చేమో కానీ మీ రక్తం శుద్ధిగా లేనప్పుడు, మీ హార్మోన్స్ బ్యాలెన్స్‌గా లేనప్పుడు ఆ మచ్చలు వస్తూనే ఉంటాయి. నేను కూడా మీలాగే ఎన్నో ఏళ్లుగా ఈ మంగు మచ్చలతో సఫర్ అయ్యాను. ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత చివరికి తెలుసుకున్న నిజం ఏంటంటే హెల్తీ ఫుడ్ ఇంటేక్ ద్వారా మాత్రమే ఏ విధమైన చర్మ సమస్యలైనా, హెల్త్ సమస్యలైనా సెట్ అవుతాయి. నాకు 8 ఇయర్స్‌గా ఉన్న మంగు మచ్చలను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను ఏ ఫుడ్ తీసుకున్నాను, ఎలా తగ్గించుకున్నాను అన్నది ఈ వీడియోలో చూపించానండి. మంగు మచ్చలతో ఇబ్బంది పడే వాళ్ళకి హెల్ప్ అవ్వాలని నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. సో, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కలిసి ప్రాబ్లమ్స్ అన్నిటికి పర్మనెంట్‌గా చెక్ పెట్టండి. నేను ఈ వీడియోలో ఏం తింటున్నాను, వాటి వల్ల మన శరీరానికి, స్కిన్‌కి బెనిఫిట్స్ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? గుడ్ మార్నింగ్ అండి. మేము ఎర్లీ మార్నింగ్ 5కి లేవటం జరిగింది. మార్నింగ్ 6 AM సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడో చూడండి. ఎంత బాగుంది. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత పరగడుపున డీటాక్స్ వాటర్ తీసుకున్నాను. మనం నిద్ర లేవగానే ఇల్లు ఊడ్చుకుంటాం కదా, అలాగే మన శరీరాన్ని కూడా లోపల నుంచి శుభ్రం చేసుకోవాలి. అందుకే పరగడుపున గోరువెచ్చని గ్లాసు నీళ్ళలో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి త్రాగాలి. మీరు కావాలనుకుంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నిమ్మరసంలోని విటమిన్ సి చర్మాన్ని లోపల నుండి శుభ్రం చేస్తుంది. దీన్ని డీటాక్సిఫికేషన్ అంటారు. ఇది చర్మంలోని మెలనిన్ని తగ్గించి స్కిన్ని రిపేర్ చేస్తుంది. ఇది తాగిన గంట తర్వాత వాకింగ్ చేయాలి. అప్పుడే రక్త ప్రసరణ పెరిగి టాక్సిన్స్ బయటకు పోతాయి. 6 AM టెర్రస్ పైకి వెళ్ళి వాకింగ్ చేయడం స్టార్ట్ చేశాను. హార్మోన్ల అసమతుల్యత వల్ల మెలనిన్ ఉత్పత్తి పెరిగి ముఖంపై మంగుమచ్చలు ఏర్పడతాయి. అయితే ప్రతిరోజు వాకింగ్ చేయటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరిగి హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. ఇలా హార్మోన్లు క్రమబద్ధీకరించడం వలన చర్మం లోపల నుండి ఆరోగ్యంగా మారి ఆ మొండి మచ్చలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఇలా డైలీ క్రమం తప్పకుండా 1 అవర్ వాకింగ్ చేయాలండి. వాకింగ్ అయినా పర్లేదు, ఎనీ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయినా పర్లేదు, జిమ్కి వెళ్ళే అలవాటు ఉంటే జిమ్కి అయినా పర్లేదు, లేదంటే యోగా, ప్రాణాయామ ఇలా ఉంటాయి కదా, ఇవి కంపల్సరీ చేయాలి. ఇలా చేయడం వల్ల మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉంటుంది. అలాగే స్ట్రెస్ ఉంటే కూడా తగ్గుతుంది. 8 o'clockకి ఏదైనా ఫ్రూట్ తినాలి. నేను ఇక్కడ పపాయ తింటున్నాను, అందుకోసమే కట్ చేస్తున్నా. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది డెడ్ స్కిన్ని తొలగించి మచ్చలు త్వరగా ఫేడ్ అవుట్ అయ్యేలా చేస్తుంది. అందుకే దీన్ని స్కిన్ వైటనింగ్ ఫ్రూట్ అని అంటారు. అలాగే పపైన్ అనే ఎంజైము ప్రోటీన్లను సులభంగా జీర్ణం చేయడమే కాకుండా కడుపు ఉబ్బరం మరియు మలబద్ధకం, కాన్స్టిపేషన్ వంటి సమస్యలు తగ్గించి ప్రేగుల ఆరోగ్యాన్ని పెంచుతుంది. అధిక ఫైబర్ మరియు నీటి శాతం జీర్ణ వ్యవస్థను శుభ్రపరిచి మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇది ఒక పండు మాత్రమే కాదు, ఒక మెడిసిన్లా పనిచేస్తుంది. మీలో ఎంతమందికి పపాయ వల్ల ఇష్టం? ముఖం గ్లో కామెంట్ అవ్వటం చేయండి. మీరే గమనిస్తారు. నాకు మా పిల్లలకైతే పపాయ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం. 9 AM బ్రేక్ఫాస్ట్ తినాలి. బ్రేక్ఫాస్ట్లో పాలతో మిక్స్ చేసిన ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి తీసుకోవాలి. ఒక్కరికైతే ఒక 50 grams ఓట్స్ని వేడి పాలలో కాసేపు నానబెట్టండి. ఇక్కడ చూడండి, నేను తీసుకునే ఓట్స్, పాలు, చియా సీడ్స్ వేశాక కాసేపు నాననివ్వండి. అలాగే ఓట్స్ పాలతో పాటు బాగా మిక్స్ చేయండి. ఇక్కడ నేను తీసుకున్న చియా సీడ్స్, బాదము, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్,
పంప్కిన్ సీడ్స్, వీటన్నిటిలో కూడా ప్రోటీన్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్ ఉంటాయండి. మీ స్కిన్ సెల్స్ని లోపల నుంచి రిపేర్ చేస్తాయి. క్రీమ్స్ రాస్తే బయట నుంచి మాత్రమే తగ్గుతాయి. ఇవి తినటం వల్ల లోపల నుంచి కొత్త చర్మం వస్తుంది. ఇదే మన స్కిన్ గ్లో అవ్వటానికి మ్యాజిక్. ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ ఓట్స్లో కలపడానికి ముందు కొద్దిగా దోరగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటాయి. అందుకే ఇక్కడ కొద్దిగా నేను దోరగా వేయిస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ను ఓట్స్లో వేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్తో పాటు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పాలు కొంచెం తక్కువైతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇదే అండి సూపర్ బ్రేక్ఫాస్ట్. మన డైట్లో ఇది కంపల్సరీ అండి. డ్రై ఫ్రూట్స్ వల్ల అసలు మన స్కిన్ ఎంతగా రిపేర్ అవుతుందంటే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇది కంపల్సరీగా తీసుకోండి. డ్రై ఫ్రూట్స్లో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని సూర్యరశ్మి నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది. ఇది మెలనిన్ని తగ్గించి మచ్చలు ఎక్కువ స్ప్రెడ్ కాకుండా చేస్తాయి. అలాగే స్కిన్ గ్లోని పెంచుతాయి. స్కిన్ సెన్సిటివిటీ కూడా తగ్గుతుంది. అలాగే రోజు 4 to 5 లీటర్స్ వాటర్ కంపల్సరీగా తాగాలి. ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన సన్ స్క్రీన్ తప్పనిసరిగా అలవాటు చేసుకోండి. ఆఫ్టర్నూన్ లంచ్ మీరు 1కు తింటారా, 2కు తింటారా, అది మీ ఇష్టం. ఆఫ్టర్నూన్ లంచ్లో వెజ్ సలాడ్ తీసుకోవాలి. నేను మధ్యాహ్నం లంచ్లో వెజ్ సలాడ్, కొద్దిగా రైస్, ఆకుకూర పప్పు తిన్నాను. ముందుగా సలాడ్ తినండి, ఎందుకంటే అప్పుడు రైస్ కొద్దిగా తింటారనమాట. దానివల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సలాడ్ కోసం ఒక బీట్రూట్, 2 క్యారెట్, ఒక దోసకాయ, ఒక ఆనియన్, ఒక టమోటా అన్నీ కూడా సన్నగా కట్ చేసుకున్నానండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే స్టీమ్ చేసుకొని తినండి, లేదంటే అలానే తినొచ్చు. నేనైతే ఇలా రాగానే తింటాను. కటింగ్ ప్రాసెస్ చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా వీడియో చాలా లెంత్ అవుతుందని చూపించలేదు. భోజనంలో సగం కంటే ఎక్కువ భాగం సలాడ్ ఉండాలి. పచ్చి కూరగాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్తో పోరాడి చర్మం ముడతలు పడకుండా చేస్తాయి. అందులో ఎక్కువగా ఉండే ఫైబర్, వాటర్ కంటెంట్ వల్ల చర్మంను మాయిశ్చరైజర్గా చేస్తాయి. డ్యామేజ్ అయిన స్కిన్ని రిపేర్ చేస్తాయి. గుర్తుంచుకోండి, మన డైట్లో సలాడ్ చాలా ఇంపార్టెంట్. మంగు మచ్చలు తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. సలాడ్ తిన్నాక కొద్దిగా రైస్, ఆకుకూర పప్పు తిన్నాను. ఇది వచ్చేసి నైట్ డిన్నర్కి అండి. నైట్ డిన్నర్లో ఒక రొట్టె, ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన పప్పు, అలాగే వెజ్ సలాడ్ నైట్ కూడా కంపల్సరీ అండి. సలాడ్లో పెరుగు కలుపుకొని తిన్నాను. ఇదే అండి మన డైట్. చూసారు కదా, ఇది నేను పాటించిన డైట్. క్రీముల మీద వేలు ఖర్చు పెట్టడం ఆపి పౌష్టికాహారం మీద దృష్టి పెట్టండి. మీ చర్మం దెబ్బతిన్నా కూడా మీ ఆరోగ్యం మెరుగుపడుతూ 100% క్యూర్ అవుతాయి, అది కూడా లోపల నుంచి. ఈ వీడియో చూసాక కూడా మీరు హోమ్ రెమెడీస్ వెంట, క్రీమ్ల వెంట వెళ్తామంటే అది మీ ఇష్టం. కానీ నిజంగా మార్పు కావాలంటే కనీసం ఒక నెల ఈ రొటీన్ని ఫాలో అయ్యి చూడండి. మీ స్కిన్లో, మీ ఫేస్లో మార్పు మీరే గమనిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా మంగుమచ్చలతో బాధపడుతుంటే ఈ వీడియోని వారికి షేర్ చేయండి. అలాగే ఈరోజే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫాలో అయిన న్యాచురల్ టిప్స్, అలాగే నో మోర్ పిగ్మెంటేషన్ డైట్ వీడియో కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. మీ సమస్యను కలిసి పరిష్కరించుకుందాం. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వారికి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇంతకు మీరు ఏ క్రీములు వాడుతున్నారు, ఏ హోమ్ రెమెడీస్ వాడుతున్నారో కామెంట్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో నన్ను అడగండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.